మిత్రులారా 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లయితే ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మన నెత్తి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏ రోజు కూడా ఈ 10 సంవత్సరాలలో ప్రతి నెల మొదటి వారంలో 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే 25 తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే 5 తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాము. 9 తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని బిల్లారంగారు శాసనసభలో మాట్లాడుతుంటే మొన్న జరిగిన ఎన్నికల ఆ పార్టీ నాయకులను బొక్కబోర్లు పడేసి బొక్కలు ఇరగొట్టినా రాలేదు. ఇవాళ ఎంతో మాట్లాడుతుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూసుకున్నాము. బిల్లారంగా చాలే శోభరాజుకు సవాలు విసురుతున్నా మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుగుల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల గోటి తీసి పాతి కొడతామని చెప్పి మీ అందరి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవారు ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై 20 సంవత్సరాలను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి నుంచి ఇది ఆశ్రమాసంలో రాలే, అయ్యలో తాతలో ఇస్తే రాలే. అయ్యతో చెప్పుకొని మంత్రుల్ని విదేశీ ప్రభుత్వం మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలేదు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతో పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీ పడాలన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అభివృద్ధి చెందితే సంతోషించేవాడిగా మొదటి వాడిగా నేనుంటా. నా మిత్రులు, నా సోదరులు, నా కుటుంబ సభ్యులు అభివృద్ధి పదం వైపు నడుస్తే అభినందించడానికి నేను ముందుంటా. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కాదు. నా పోటీ ప్రపంచంలోనే. ఇవన్నీ పెట్టుకునే నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇంత సంపద పెట్టుకున్న నేను, మీ అందరి అభిమానం గుండెల నుండి పెట్టుకున్న నేను ప్రపంచంలో పోటీ పడతా తప్ప దివాళా ఇచ్చిన అర్థం ఉంటే నాకేం పోటీ.
తిన్నదంట, ఇంట్లో వండుకున్నదంట, వేసేస్తుందంట. నేను కూడా దానికోసం వేసిస్తున్నాను కదా. మా దగ్గర గోరుంది, మా దగ్గర వెల ఉంది, రమ్మని ఉంది, చెట్టు పేలాడు కట్టే బాధ్యత మా కార్యకర్తలు. కొత్త బోర్ల పట్టణాలు అందరూ వచ్చి కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని. ప్రజలు ఆశీర్వదించిండు. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేరళలో చూసినాం. ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేలు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారి, అందుకే ఈరోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతో ఈ దేశం రావడం జరిగింది. ఇవాళ వాటన్నిటిని కూడా మా అధికారుల బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేజ్ రివర్ లాంటి రివర్ ని, మూసి రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ నగరానికి రావాలి. గోల్కొండ చూడాలి, చార్మినార్ చూడాలి, చూడాలి, నక్లెస్ రోడ్డు మీద ఫోటోలు దిగాలి. వారసత్వ సంపదను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరే ప్రచారకులు, మీరే బ్రాండ్ అంబాసిడర్లు, మీరే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీది. మీ అన్నగా, రేవంత్ అన్నగా మీలో ఒకరిగా మీతో చర్చిస్తూ మీ సలహాలు, సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తప్పకుండా బాధ్యతాయుతంగా నెరవేరుస్తానని మీకందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, मेरे भाई बहनों, बहुत सारे पंजाब से अलग अलग जगह से यहाँ पर आए हुए हमारे बहनों को, भाइयों को मेरा एक ही गुजारिश है, आप लोगों का आशीर्वाद हमारे साथ में रहना। ये रिश्ता रिश्ता नहीं है, ये रिश्ता राजनीति का रिश्ता नहीं है, हमारा परिवार में शामिल होता है। हमारे शहर का आने के लिए हमारे पूरे तेलंगाना के जनता से आप लोगों को मैं स्वागत करता हूँ। कभी भी फुर्सत मिले हैदराबाद शहर आना, हैदराबाद बिरयानी खाना, हमेशा आप लोगों से एक परिवार रिश्ता रहेगा। आगे भी एक परिवार रिश्ता को हम आगे लेकर जाएंगे। यहाँ पर जितने भी लोग मौजूद हैं, हमारे अलग अलग कोने कोने से आए हुए, वो आंध्र प्रदेश होगा, वो तेलंगाना होगा, बैंगलोर होगा, कोई भी हो, आप लोग हमारे परिवार है। हम लोग आज आपको तो पता है, राहुल गांधी से कन्याकुमारी से लेकर कश्मीर तक 150 days 4000 किलोमीटर हर जनता का दिल का धड़कन सुने राहुल गांधी जी। पहले कदम कर्नाटक में सरकार बनाए, दूसरी कदम तेलंगाना में सरकार बनाए। राहुल जी देश को जोड़ने के लिए काम कर रहे हैं। मणिपुर से फिर दोबारा सेकंड फेज 12 जोड़े शुरू हो गए। यहाँ पर हाजिर होकर मैं यहाँ से निकला, मणिपुर से लेकर महाराष्ट्र तक राहुल जी का सेकंड फेज 12 जोड़े न्याय यात्रा चल रहे। राहुल जी के तरफ से, कांग्रेस पार्टी की तरफ से, यहाँ पर बहुत सारे लोग कांग्रेस के नहीं होगा,
कोई पता नहीं है। आज लिए तो कल आप कांग्रेस के साथ जोड़ने वाले हैं, कांग्रेस के परिवार में होगा। कोई सोच रही है आजादी के बारे में। भारतीयों के लिए आजादी दिलवाने के लिए कांग्रेस पार्टी ने सोचा, कांग्रेस पार्टी ने आजादी के लिए लड़ा था, देश को आजादी दिलाए। इसीलिए आप लोग यहाँ ग्रेट ब्रिटेन में भी हिम्मत से आप लोग यहाँ पर आपका कार्यक्रम करें। ऐसे ही तेलंगाना में कांग्रेस पार्टी ने बनाया। हमारे 4 करोड़ जनता तेलंगाना के लिए बहुत सालों से लड़ रहे थे, बहुत सारे बच्चे शहीद हुए। ये सब के तब सोनिया जी ने तेलंगाना प्रदेश में बनाया। इसीलिए जब जब जनता को जरूरत है, कांग्रेस पार्टी हाजिर है। देश के लिए इंदिरा जी शहीद हुए, देश के लिए राजीव गांधी जी शहीद हुए। आज सोनिया जी, राहुल गांधी जी देश के लिए कोई पदवी नहीं लिए। మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా। మీ శక్తి, మీ ఉత్సాహం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇదే ఊపుతో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి। మీ అందరి సహకారం ఉండాలి। ఉమ్మడి రాష్ట్రాలు ముఖ్యంగా అభివృద్ధిలో పోటీ పడాలి। మనం ప్రపంచానికి మార్గనిర్దేశకుగా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను।